అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు ఈరోజు మన టాపిక్ సేఫ్ హ్యాండ్స్ అంటూ సాయిధరమ్ తేజ్ గారిని ట్రోల్ అనుకుంటున్నావా, అది చేయడం అంటున్నావా, అది చేసిన ప్రదీప్ చింత. సాయిధరమ్ తేజ్ గారికి నేను చెప్తున్నా, అన్న మీరు ఇవన్నీ పట్టించుకోకండి అండి. ఇట్లాంటి వాళ్ళని మేమే దేకం. మీరు చాలా బోల్డ్ పనులు ఉంటాయి మీకు. మీరు సినిమా యాక్టర్ కింద మీరు చేయాల్సినవి అవి చూడండి. అలా దాని మీద మీరు దృష్టి పెట్టండి. ఇట్లాంటి వేస్ట్ ఫెలోస్ మీద మీరు మాట్లాడాల్సిన అవసరం లేదు. వాళ్ళ కోసం మేము ఉన్నాం. మీ దాకా దానికి రావాల్సిన అవసరం లేదు. కమింగ్ టు ద పాయింట్, ప్రదీప్ చింత అసలు ఏం మాట్లాడాడు ఆ ఉదంతం మొత్తం అందరికీ తెలుసనే నేను అనుకుంటున్నా. సో ప్రదీప్ చింత ఏం మాట్లాడాడో ఒకసారి విందాం రండి. వ్యక్తి ఎగ్గు పఫ్ఫులు అది దాన్ని సిల్లిగా రాస్తే నాకు నిజంగా చీప్ గా అనిపించింది ఇతని మీద. ఇటువంటి లఫంగా మైండ్ సెట్ ఉన్న వ్యక్తి అయితే అనిపించింది. అన్న ప్రదీప్ చింత అన్న, నిన్ను అందరూ పశువుల డాక్టర్కి వైద్యం చేస్తే ఈడు పశువు కింద మారిపోయాడు అని చెప్పిన, పశువుల డాక్టర్ బుద్ధి లేదురా ఈడు గొర్రె మెదుడు తీసుకుని ఆడబెట్టేసుకున్నాడు అని చెప్పి తిట్టినా. నేను అన్న 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 అంటే గౌరవిస్తూ వచ్చాను. ఇప్పుడు నువ్వు సాయిధరమ్ తేజ్ గారిని లఫూటు లత్కోరని తిడుతున్నావు అనుకో, ఇప్పుడు మేము కూడా ఆ భాష వాడడానికి ఎంతసేపు అవుద్దన్నా. ఇప్పుడు అలా ఆడితే నీకు నాకు తేడా ఏముంటుంది? కాకపోతే నేను ట్రిగర్ అయిపోతానో నా భయం. సో మ్యాక్స్ టు మ్యాక్స్ నేను ఆ భాష వాడకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తా. సరే చెప్పు, ఏం చెప్తావు? రాష్ట్రంలో ఎన్ని ఘోరాలు జరుగుతున్నాయండి, ఎన్ని ఘోరాలు జరుగుతున్నాయి. 8 నెలల చిన్నారిని రేప్ చేసి ఇప్పటి వరకు శవము కూడా దొరకకుండా చేసినప్పుడు సేఫ్ హ్యాండ్స్ ఎక్కడికి వెళ్ళాయి సాయి? ప్రదీప్ చింత అన్న, నీకు అర్థం కాని విషయం ఏంటంటే, అసలు ఎలా నువ్వు యూకే కన్వీనర్ అయ్యి ఎవడిచ్చాడు నీకు ఆ పదవి, బొచ్చులో పదవి? వైఎస్ఆర్సీపీ యూకే కన్వీనర్ని శాఖ తెలిసి సావదు, దేనికి ఎవరు రెస్పాన్సిబిలిటీ తెలియదు. పవన్ కళ్యాణ్ గారు ఏ డిపార్ట్మెంట్ తీసుకున్నారు? హోమ్ మినిస్టర్ తీసుకున్నాడా? పోనీ ఆయన నారాయణ మనోహర్ కందులు దుర్గేష్ గారు తీసుకున్నారా? సిగ్గు లేకుండా ఎలా మాట్లాడతావు నువ్వు? సబ్జెక్ట్ అసలు ఉందా? బుర్ర ఏమన్నా ఉందా? వాళ్ళు చెప్పారు పశువుల డాక్టర్లకు వైద్యం చేస్తా పశువు కింద మారిపోయాడన్నా, ఆయన పట్టించుకోకని. నువ్వు మాట్లాడే చూస్తుంటే అదే అనిపిస్తుంది నాకు. హోమ్ మినిస్టర్ ఎవరయ్యా? డిప్యూటీ చీఫ్ మినిస్టర్ దాన్ని చూస్తాడా అని? అరే మీరు 5 ఏళ్ళు పరిపాలన చేశారా, అట్లీస్ట్ ఆ జ్ఞానం ఉంది మీకు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఫ్యాన్స్ ఎక్కడికి వెళ్ళాయి సాయి ధరమ్ తేజ్? ఎర్రమట్టి దిబ్బలు మాయమైతుంటే సేఫ్ హ్యాండ్స్ ఎక్కడికి వెళ్ళాయి సాయి ధరమ్ తేజ్? ఎర్రమట్టి దెబ్బలేంటి? ఎర్రమట్టి దెబ్బలు ఎవరు చూస్తున్నారు? మైనింగ్ మినిస్టర్ చూస్తాడు. మైనింగ్ మినిస్టర్ ఎవరు? కొల్లు రవీంద్ర. సేఫ్ హ్యాండ్స్ ఎందుకు వచ్చాయి? పనికి మాల నెలవా, సేఫ్ హ్యాండ్స్ ఎందుకు వచ్చాయి ఇక్కడ? కౌంటర్ మళ్ళీ. ఇసుక అక్రమ రవాణా అవుతుంటే సేఫ్ హ్యాండ్స్ ఎక్కడికి వెళ్ళాయి సాయి? ఒరే బాబు, దేని కింద ఏ శాఖ వస్తుందో తెలుసుకుని సావండి ముందు. ఇసుక కానీ దానికి సంబంధించిన శాఖ ఏంటి? మైనింగ్. కొల్లు రవీంద్రని అడగరా బాబు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? పోయిందా ఏంటి? తేజ్ ఒక అమాయకపు వ్యక్తిని రోడ్డు మీద నరికి 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 చంపే లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ సాయిధరమ్ తేజ్ గారు పవన్ కళ్యాణ్ గారు ఎలా చూస్తారా? లా అండ్ ఆర్డర్ ఎవరు హ్యాండిల్ చేస్తారా? వాళ్ళని క్వశ్చన్ చేయరా బాబు. ఒరే మీ వైసీపీ వాళ్ళని దాడులు చేస్తుంటే నేను హోమ్ మినిస్టర్ని అడిగాను రా. ఒరే నాకు తెలిసినంత కూడా నీకు జ్ఞానం లేదు. వైఎస్ఆర్సీపీ యూకే కన్వీనర్ నువ్వు. ప్రజలందరూ చూస్తుండగా చిత్రీకరిస్తుండగా సేఫ్ హ్యాండ్స్ ఎక్కడికి వెళ్ళాయి? సేఫ్ హ్యాండ్స్ ఎందుకు మాట్లాడుద్దిరా? హోమ్ మినిస్టర్ మాట్లాడాలి కానీ. అసలు హోమ్ అఫేర్స్ చేయాల్సినవి డిప్యూటీస్ ఎందుకు చేస్తారు? పంచాయతీ మినిస్టర్ ఎందుకు చేస్తాడు? బాబాయ్ మర్ర ఏమైంది? పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి నువ్వు మాట్లాడంటారు ఎవరైనా? సిగ్గులేని నా కొడుకల్లారా. ప్రదీప్ చింత, నువ్వు డాక్టర్, నువ్వు ఇది పశువుల వెటర్నరీ డాక్టర్ ఏదో అంటారు కదా, నువ్వు అది చదివావు. నీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నువ్వు వ్యవస్థల మీద అవగాహన తెచ్చుకో. నువ్వు 5 ఏళ్ళు నువ్వు ఏం చేసావంటే, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, నువ్వే కాదు నీ బోటి యదవనా కొడుకులందరూ ఏం చేశారంటే, పవన్ కళ్యాణ్ 4 పెళ్లిళ్ళు, పవన్ కళ్యాణ్ ప్యాకేజీ, పవన్ కళ్యాణ్ బర్త్డే వస్తుంది ఫ్లెక్సీలు బ్యాన్ చేసేయండి, ప్లాస్టిక్ ఫ్లెక్సీలు. పవన్ కళ్యాణ్ సినిమా వస్తుంది అర్జెంట్గా అందరినీ పేదరికంలో దోసేద్దాం, టికెట్ రేట్లు 5 రూపాయలు 10 రూపాయలు అమ్మేద్దాం, మనం ఏంటిది మన ఫిష్ కూడా మనమే అమ్మేద్దాం. ఈ దరిద్రాలు మీరు చేసింది. అసలు అడ్మినిస్ట్రేషన్ మీద గవర్నెన్స్ మీద మీరు ఫోకస్ చేసి సచ్చింది అక్కడ. మీలాంటి ఎవరన్నా కూడా ఉండబట్టే కదరా పాపం ఆయన కూడా సరిగ్గా పరిపాలన చేయాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ గురించి చాలా పర్సనల్ విషయాల్లో వస్తున్నాయి. టీడీపీ వాళ్ళు పెడతా ఉన్నారు, మా మిత్రపక్షం టీడీపీ వాళ్ళు పెడతా ఉన్నారు నువ్వు చేసిన పనులన్నీ. కాకపోతే నేను జగన్ కాదు కాబట్టి
నీ పర్సనల్ విషయాల గురించి నేను వెళ్ళను. మీ ఇంట్లో ఆడవాళ్ళని నేను పరిపూర్ణంగా నేను గౌరవిస్తున్నా. నేను మీ ఇంట్లో ఆడవాళ్ళ జోలికి నేను పోను గాక పోను. దాని గురించి నేను మాట్లాడను. దరిద్రమైన అపరిశుభ్రమైన నీళ్ళలో చెప్తాడు ఆగి. సేఫ్ హ్యాండ్స్ ఎక్కడికి పోయి ఎవరిని అడగాలి నువ్వు? మంత్రి గారిని అడగాలి. ఎవరు మంత్రి? ఎవరు? మున్సిపాలిటీ అర్బన్ డెవలప్మెంట్ ఎవరో మంత్రి నారాయణ గారు, ఆయన్ని అడగాలి. సాయిధరం తేజ్ ఏం చెప్తాడు దానికి? ఒరే దేనికి ఏ షాక్యం తెలుసుకుని సావరా? మినిమం నాలెడ్జ్ రా బాబు. అది కూడా తెలుసుకుని సావరు. కెమెరా ఒకటి పెట్టి లైటింగ్లు పెట్టి వీడియోలు చేస్తాను నా కొడుకు. చెప్పు సాయిధరం తేజ్. నేను చెప్తున్నా సాయిధరం తేజ్ ఎందుకు నేను చెప్తున్నాను విను. నేను చెప్పు సాయిధరం తేజ్ అన్నావు కదా, నేను చెప్తాను. డాక్టర్ ప్రదీప్ చింతా గారు అన్నా, నువ్వు చాలా రెస్పెక్ట్ అన్న నాకు. కాకపోతే నీ భాష, నువ్వు మాట్లాడిన తీరు చూసి నీకు రెస్పెక్ట్ ఇవ్వాలనిపించట్లేదు నాకు అన్నా. పంచాయతీరాజ్ శాఖకు సంబంధించినంత వరకు 45,000 కోట్లు ఎక్కడ వెళ్ళిపోయాయి తెలియదు అన్నాడు మొన్న. అదాని ఆ శాఖకు సంబంధించిన మంత్రి వచ్చి, నువ్వు దాని మీద పెడతావు వీడియో పెట్టి, నువ్వు నీకు దమ్ముంటే నువ్వు చెయ్యి. కాకినాడ మరాఠోళ్ళకు సంబంధించినంత వరకు దాదాపు 118 ఎకరాలు అడవిని కొట్టేస్తే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ 5 కోట్లు ఫైన్ వేశారు. దాన్ని చేయి వీడియో. జల్ జీవన్ మిషన్ కు సంబంధించిన నిధులు ఏమై దాని మీద వీడియో చెయ్యి నీకు దమ్ముంటే. సివిల్ సప్లైస్ ఉంది. సివిల్ సప్లైకి సంబంధించి కాకినాడ పోర్టులో నాదెండ్ల మనోహర్ గారు దాదాపుగా 35,000 మెట్రిక్ టన్నులు బియ్యాన్ని బ్యాన్ చేశారు. చేయి దాని మీద వీడియో చెయ్యి. ఇది చేయాల్సింది. సిగ్గు లేకోకుండా ఈ రోజు వచ్చేసి మరీ చీప్ గా అండి, చిల్లరగాడి మాదిరి వచ్చేసి ఎగ్గు పప్పులని మాట్లాడతావా? అన్నా నువ్వు ఇలా మాట్లాడితే నిన్ను అన్నా కాదు దున్నాన్ని పిలవాల్సి వస్తుంది. చాలా మర్యాద ఇస్తున్నాను నీకు, దయచేసి ప్లీజ్ అర్థం చేసుకో. నేను ప్రూఫ్ చూపించా అక్కడ ప్లేట్. అన్నా మీరు ప్రూఫ్ల గురించి మాట్లాడితే జోడించి కొట్టేయాలన్నా మిమ్మల్ని ఫస్ట్. మీ బతికెట్టి మీరు చేసిన పవన్ కళ్యాణ్ గారి మీద చేసి మీరు ప్రతి విమర్శ ప్రూఫ్ లేనిది. ప్యాకేజీ ప్రూఫ్ ఉందా? సాయిధరం తేజ్ సినిమా యాక్టర్, వాళ్ళ మావయ్య డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కదా, ఆయన పెడితే నువ్వు గొద్ద చించుకుంటున్నావు కదన్నా. ఇప్పుడు ప్రూఫ్ లేకుండా ప్యాకేజ్ అన్నా నేను ఏ చూపు తీసుకుని కొట్టాలి? పెట్టు, ప్రూఫ్ పెట్టు. మీడియా మిత్రులు ప్రూఫ్ చూపించమని చెప్పండి, ప్యాకేజ్ అంది అంటున్నారు కదా, వాళ్ళు ప్రూఫ్ చూపించుకుంటున్నారు జనసేన వాళ్ళు అని చెప్పి అప్పుడున్న రాజ్యసభ ఎంపీ, ఆయన రాజ్యసభ మెంబర్ విజయసాయి రెడ్డి గారిని అడిగితే మీ మనసాక్షిని అడుక్కో అంటాడు ఆయన. ప్రూఫ్ గురించి నువ్వు మాట్లాడతావు. సాక్షాత్ ముఖ్యమంత్రి పబ్లిక్ ఆఫీస్ హోల్డ్ చేస్తా, రాష్ట్రాన్ని దేశానికి రిప్రజెంట్ చేస్తా, పవన్ కళ్యాణ్కి 4 ప్లాన్ ఎక్కడి నుంచి ప్రూఫ్ చూపి ప్రూఫ్ల గురించి మనం మాట్లాడచ్చా? సిగ్గుందా? కడుపు అన్నం తింటున్నావు కదా నువ్వు, సిగ్గుందా? లండన్లో అన్నమో బ్రెడ్ దొరుకుతుంది మేబీ అక్కడ, అది తింటున్నావు కదా నువ్వు, సిగ్గుమానం ఉందా? ప్రూఫ్ల గురించి నువ్వు మాట్లాడచ్చా? ఒక్కదానికి ప్రూఫ్ ఉండదు, అన్ని ఫేక్ ఎలిగేషన్సే. పవన్ కళ్యాణ్ గారి భార్యకి విడాకులు వచ్చి ఇక్కడ పెడుతున్న సిగ్గులేదు నా కొడకలారా. మీరు మీ సాక్షి టీవీలు వేసుకున్నారు నా కొడకలారా మీరు. నేను చాలా బూతులు రాకుండా ప్రయత్నం చేస్తున్నా మాట్లాడడానికి. వేస్తాను చూడండి. సిగ్గుమానం ఉందా నీకు? ప్రదీప్ చింత ప్రూఫ్లు కావాలి నీకు. ప్రూఫ్లు నువ్వు పెట్టు ప్రూఫ్లు. నువ్వు పెట్టాలి ప్రూఫ్లు. మీరు మాట్లాడే వాటికి ప్రూఫ్లు అక్కర్లేదు, మేము మాట్లాడితే నీకు ప్రూఫ్లు కావాలి. మీరు అన్నప్పుడు మేము భరించాం కదా, ఉద్దం మూసుకొని భరించాను నా కొడకలారా చెప్తున్నాను. నీకు నాకు ఓపెన్ ఛాలెంజ్. అదే అన్నా ఓపెన్ ఛాలెంజ్, నీకు నాకు ఓపెన్ ఛాలెంజ్. నన్ను అన్బ్లాక్ చేయను ఫస్ట్. అన్నానే మాట్లాడుతున్నాను నేను. నువ్వు సాయిధరం తేజ్ని అరే తురే లంగా లస్కా అని మాట్లాడితే నాకు కోపం వచ్చింది, నేను తిట్టా. నీ మీద నాకు ఇప్పటికీ 100 టైమ్స్ ఎక్కువ గౌరవం ఉంది. అన్నా నన్ను అన్బ్లాక్ చేయి. పంచాయతీరాజ్ శాఖ గురించి మాట్లాడుతుందా, సివిల్ సప్లైస్ గురించి మాట్లాడుతుందా, టూరిజం గురించి మాట్లాడదామా? దమ్ముందా నీకు? మాట్లాడు. టూరిజం గురించి నువ్వు లెక్కలు చెప్పు, నేను చెప్తా లెక్కలు. నీకు దమ్ముంటే లెక్కలు చెప్పు. నన్ను ఫస్ట్ అన్బ్లాక్ చేయను. అన్నానే మాట్లాడతాను నేను చెప్తున్నా. నాకన్నా పెద్దోడివి, డాక్టర్. మేము మామూలు చదువులు నేను చదివినప్పటికీ నువ్వు డాక్టర్, నీ మీద నాకు రెస్పెక్ట్ ఉంది. చాలా పెద్దోడివి నువ్వు నాకన్నా, ఏజ్లో వయసులో. నీకు రెస్పెక్ట్ ఇస్తాను. నీకు దమ్ము ఉంటే నన్ను అన్బ్లాక్ చేయి ఫస్ట్, మనం మాట్లాడదాం. సివిల్ సప్లైస్ గురించి మాట్లాడదాం. నీకు గట్స్ ఉంటే మాట్లాడతావా? టూరిజం గురించి మాట్లాడదామా? పంచాయతీరాజ్ శాఖ గురించి మాట్లాడదామా? నేను తీసుకున్న శాఖలు ఇవి, మెయిన్ ఇంపార్టెంట్ శాఖలు. రూరల్ డెవలప్మెంట్, సైన్స్ అండ్ టెక్నాలజీ పక్కన పెడతాయి. ఇంపార్టెంట్ శాఖలు ఇవి. రోడ్లకు మీరు ఎంత డబ్బులు ఖర్చు పెట్టారో, ఎన్ని రోడ్లు ఎలా ఉన్నాయి చూద్దాం, మాట్లాడదామా? నీకు దమ్ముందా నీకు? సివిల్ సప్లైస్ మాట్లాడదామా? టూరిజం గురించి మాట్లాడదామా? సినిమాటోగ్రఫీ గురించి మాట్లాడదామా? నీకు దమ్ముంటే చెప్పి మాట్లాడదాం. సాయిధరం తేజ్ నేను సినిమా యాక్టర్ని టార్గెట్ చేయడం కాదు, దీనికి సమాధానం నువ్వు. దీనికి కౌంటర్ వీడియో వేయి, నేను వెయిట్ చేస్తుంటా.
నువ్వు నన్ను తిట్టు భరిస్తా, కానీ నేను అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్ చెయ్యి. సివిల్ సప్లైస్కి సంబంధించి మీరు తీసుకొచ్చిన రిఫార్మ్స్ నాకు చెప్పు. సంచుల మీద జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మలు ఇవ్వడం తప్ప నువ్వు చెప్పు సివిల్ సప్లైస్లో ఇది చేసామని. ఎంతమంది ఎన్నిసార్లు మీరు ఇక్కడ నుంచి ఆఫ్రికాకి వెళ్ళిపోతుంది బియ్యం అంటే పవన్ కళ్యాణ్ గారు దూషించారు. మీ ఎమ్మెల్యే, మీ ఎక్స్ ఎమ్మెల్యే ఆయన ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు ఇప్పుడు దాన్ని ప్రూవ్ చేసి చూపించాడుగా నిజమదని. 35,000 మెట్రిక్ టన్నులు కదా. కందిపప్పు రేటు తగ్గించి చూపించాడు కదా నెలలో. రైతులకు బకాయిలు ఎందుకు పెట్టరు నాకు చెప్పు. ధాన్యం కొనుగోలు చేసి రైతులకు బకాయిలు ఎందుకు పెట్టరు నాకు చెప్పు. చెప్పు, ఇదన్నా మనం మాట్లాడాల్సింది, ఇదన్నా ప్రజలకు కావాల్సింది. ఇప్పుడు దీనికి సమాధానం చెప్పి నేను వెయిట్ చేస్తూ ఉంటాను. రెస్పెక్ట్ ఇస్తున్నా మాట్లాడుతున్నా. నీ మీద నువ్వు నన్ను బ్లాక్ చేసినా, నువ్వు నన్ను చెడ్డగా అనుకున్నా, నాకు నీ మీద రెస్పెక్ట్ ఉంది, ఉంటది. మనం కేవలం రాజకీయ శత్రువులు మాత్రమే అనే మెచ్యూరిటీ నాకుంది. అర్థం చేసుకుంటాం భావిస్తూ ఉంటానన్నా. దయచేసి నన్ను అన్బ్లాక్ చేయి. నేను బూతులు మాట్లాడనన్నా అందరిలాగా. ప్లీజ్ అర్థం చేసుకో. నేను సబ్జెక్టే మాట్లాడతాను, అర్థం చేసుకోండి. జై హింద్.